గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి చెప్పడానికి వీడియో చేద్దాం అనుకున్నానండి. ఒకసారి చాలామందికి తెలియకుండా ఉంది, అందుకోసమని చెప్తున్నాను. చూడండి అమ్మా, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందో చెప్తాను చూడండి. ఎవ్రీడే హిందూ ఎనాలిసిస్ అనేది వస్తుంది. డైలీ హిందూ ఎనాలిసిస్ అనేది ఎవ్రీడే ఉంటుంది, ఇది మీకు తెలుసు. దాంతోపాటు ఏమొస్తుందంటే ఈ హిందూ ఎనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో చక్కగా నేను ఐప్యాడ్లో రాసినటువంటి పీడిఎఫ్ అండి. మీకు బేసిక్స్ నుంచి ఎవ్రీథింగ్ ఉంటుంది. ఏ ఏ ఆర్టికల్స్ మీరు హిందూలో చదవాలి, ఆర్టికల్స్లో మీరు ఏం చదవాలి మీకు హైలైట్ చేసి కూడా పెడతాను, అర్థమైందా? దాంతోపాటు మీకు ఆర్టికల్స్ యొక్క నోట్స్ కూడా ఉంటుంది, ఆ బేసిక్స్ డెఫినిషన్స్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ఏ గోల్డ్ మైన్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది ప్రతిరోజు లైఫ్ టైం మీకు రావడం అనేది జరుగుతుంది మీరు ఒకవేళ జాయిన్ అయితే. నెక్స్ట్ ఇంకేమొస్తాయి అంటే మీరు ఏం ఫాలో అవుతారు, ఇప్పుడు హిందూ అనాలిసిస్ ఫాలో అవుతారు, కంటెంట్ అనేది మీకు వస్తుంది, మీరు బాగా నాలెడ్జ్ అనేది చేసుకుంటారు. కానీ యూపీఎస్సీ వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు మీకు తెలియాలి, దాన్ని ఎలా ఆన్సర్ చేయగలగాలి తెలియాలి. మిగిలిన వాటివి ఇప్పుడు హిందూ చూస్తున్నాం, ఇప్పుడు పిఐబి ఏంటి, లేకపోతే బీబీసీవి, గార్డియన్వి, లేకపోతే డిఫరెంట్ ఆన్లైన్ సోర్సెస్వి, దానికి సంబంధించిన ఏవి ఎంసీక్యూస్ ఏమున్నాయి మొత్తం అన్నీ ఈ ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎంసీక్యూ సెషన్స్ అనేవి చేస్తాం. ఎంసీక్యూ సెషన్స్లో ఏదో ఎంసీక్యూ చెప్పి ఆన్సర్ చెప్పి అలా ఉండదండి, ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది ఎంసీక్యూ సెషన్స్లో, ఓకేనా? ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీక్లీ 3 ఎంసీక్యూ సెషన్స్ అనేవి చేస్తాం చూడండి. నెక్స్ట్ ఇంకా ఏమొస్తుందో చెప్తాను మీకు. ఎవ్రీడే హిందూ ఎనాలిసిస్లో మనకి ఎడిటోరియల్ కవర్ అవ్వట్లేదు కదా, పెయిడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడిటోరియల్స్, యూపీఎస్సీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ ప్లస్ నోట్స్, ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా, అర్థమైందా? దాంతోపాటు ఇంకేం వస్తుంది అంటే ఎవ్రీ సండే కరెంట్ అఫైర్స్ మీద మీకు మెయిన్ సెషన్ అనేది చేస్తాను. దానిలో మీకు థాట్ ప్రాసెస్ ఎలా బిల్డ్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎలా వచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, లైవ్ సెషన్స్ ఉంటాయండి. ఈ ఎంసీక్యూ సెషన్స్ కానీ ఈ మెయిన్ సెషన్ కానీ లైవ్ సెషన్స్ ఉంటాయి, అర్థమైందా? మీరు ఎలా థాట్ ప్రాసెస్, యూపీఎస్సీ వాళ్ళు ఎలా చూడాలి సమాజాన్ని, సిలబస్కి ఎలా రిలేట్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ఇంకేంటి అంటే మన యాప్లో మనకు ఒక ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఉంది. ఆ యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ డైలీ పెడతాం. ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ మీరు ఎప్పటికప్పుడు రాస్తే మీరు ఎక్కడ ఉన్నారు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో అని మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఎంసీక్యూ సెషన్స్లో చాలా కవర్ అవుతాయి క్వశ్చన్స్, హిందూ అనాలిసిస్లో చాలా నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్లో మీకు చాలా వస్తుంది. మీకు ఎంత కరెంట్ అఫైర్స్ ఎంత కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవుతుందో ఆలోచించండి. దట్ ఈజ్ ఆర్ ఎయిమ్, అర్థమైందా? కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని మాస్టర్స్ చేసే ఎయిమ్తో మేము ఇవన్నీ ముందుకు తీసుకురావడం అనేది జరిగిందమ్మా. జస్ట్ ఫీజు ఎంత సార్ అని క్వశ్చన్ మీకు రావచ్చు. ఫీజు కేవలం 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే 7th డిసెంబర్ వరకు వ్యాలిడ్, అర్థమైందా? ఈ 7th డిసెంబర్ వరకు మాత్రమే ఉండబోతుంది. 8వ తారీఖు నుంచి 8th డిసెంబర్ నుంచి ఎంత అవుతుంది అంటే 8,000 రూపాయలు అవుతుంది, అర్థమైందా? సో ఈలోపే జాయిన్ అవ్వండి. 8,000 రూపాయలు ఇంకా పెంచొచ్చు కూడా, ఓకేనా? ఎందుకంటే అలా ఉంది, చాలామంది జాయిన్ అవుతున్నారు, మీరు కూడా ఉపయోగించుకుంటారని చెప్తున్నాం. ఈ 6,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున మీరు కట్టుకుంటూ చక్కగా జాయిన్ అవ్వచ్చు, అర్థమైందా? చక్కగా నెలకి 2,000 చొప్పున కట్టుకోవచ్చు. ఎవ్రీడే ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి జాయిన్ అయితే మీకు జాబ్ వచ్చేంత వరకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ మీకు చెప్తున్నాం. ఎవ్రీడే హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఇస్తున్నాం, ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం, హిందూ అనాలిసిస్ చేస్తున్నాం, ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఉంటాయి, మెయిన్ సెషన్స్ అనేవి ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఉంటుంది, నా డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది, నా గైడెన్స్ అనేది మీకు క్లాస్లో చక్కగా ఇస్తాను, మీకు లభిస్తుంది. ఆలోచించండి, ఓకేనా? థింక్ వైజ్. జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇదిగోండి, ఇది నెంబరు, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రశాంతి మేడం నెంబర్ అది, నా నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి, ఓకేనా? సరే.